నమస్తే, మైసెల్ఫ్ సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం. మంత్రులను కలిసిన వెలిచాల రాజేందర్ రావు ప్యానెల్. ఘనంగా పోలీసు అమరవీరుల వారోత్సవాలు. సైకిల్ ర్యాలీని ప్రారంభించిన సిపి గౌసాలం. ముగిసిన చిన్నారుల ఉచిత గుండె వైద్య శిబిరం. ప్రతిమ ఆసుపత్రిలో 119 మందికి శస్త్రచికిత్సలు. అర్బన్ బ్యాంక్ ఎన్నికలపై ఉత్కంఠ. ముగిసిన నామినేషన్లు. నవంబర్ 1వ తేదీన పోలింగ్. ఇక వార్తలోని వివరాలు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో అర్బన్ బ్యాంక్ అభ్యర్థులతో మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ప్యానెల్ డైరెక్టర్లను రాజేందర్ రావు పరిచయం చేశారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో అభ్యర్థులంతా గెలిచి రావాలని మంత్రులు ఆకాంక్షించారు. అభ్యర్థులందరూ విజయం సాధించేలా పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్లాలని సూచించారు. పటిష్టమైన నాయకులను ఎంపిక చేసిన రాజేందర్ రావును అభినందించారు. బ్యాంక్ అభివృద్ధికి దోహదపడే మేనిఫెస్టోను రూపొందించి దానిపై విస్తృతంగా ఖాతాదారులకు వివరించి ఎన్నికల్లో విజయం సాధించాలని సూచించారు. గెలిచిన తర్వాత అర్బన్ బ్యాంకును తెలంగాణలోనే ఒక ఐకాన్లా నిలిచేలా పక్కా ప్రణాళికను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రాజేందర్ రావుతో పాటు అర్బన్ బ్యాంక్ ప్యానెల్ అభ్యర్థులు మూల వెంకట రవీందర్ రెడ్డి, లక్ష్మణ్ రాజు, అనురాసు కుమార్, వజీర్ అహ్మద్, ఉయ్యాల ఆనందం, చిందం శ్రీనివాస్, నార్ల శ్రీనివాస్, గాది కార్తిక్, కూసరి అనిల్ కుమార్, మన్నె అనంతరాజు, మునిపల్లి ఫనీత, దామెర శ్రీలతారెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు డైరెక్టర్లు దిగని అన్న కొద్దిగా ముందుకు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ లో పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి 20 కిలోమీటర్లు సైకిల్ ర్యాలీని చేపట్టారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కరీంనగర్ రన్నర్స్ సైక్లిస్ట్ అసోసియేషన్ సభ్యులు, వైద్యులు, వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్ నుండి ప్రారంభమై గీతాభవన్ చౌరస్తా, పొన్నం కాంప్లెక్స్, శివ థియేటర్ సర్కిల్, మంచిర్యాల చౌరస్తా, నాఖా చౌరస్తా, కమాన్ మీదుగా కొనసాగింది. అమరవీరుల దినోత్సవ ప్రాముఖ్యతను సిపి గౌసాలం వివరించారు. అనంతరం ర్యాలీలో పాల్గొన్న సభ్యులందరికీ మెడల్స్ ను అందించారు. ప్రజలను భాగస్వామ్యులను చేసేందుకు అక్టోబర్ 31వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నామని సిపి ప్రకటించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రజలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీమరావు, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్ కుమార్, యాదగిరి స్వామి, మాధవి, కమిషనరేట్ కి చెందిన ఇన్స్పెక్టర్లతో పాటు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, కరీంనగర్ రన్నర్స్ సైక్లిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మహేష్ పసుల, డాక్టర్ అజయ్ ఖండాలా, డాక్టర్ కిరణ్, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని నగునూరులో గల ప్రతిమ ఆసుపత్రి మరో మైలు రాయిని చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా చిన్న పిల్లలకు గుండె శస్త్రచికిత్సలను చేసి పేదలకు అండగా నిలిచింది. నగనూరులోని ప్రతిమ ఆసుపత్రిలో వైద్యులు మీడియాతో మాట్లాడారు. ప్రతిమ ఫౌండేషన్, లండన్ కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు చిన్నారులకు ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేశామని లండన్ వైద్యుడు దన్నపునేని రమణ అన్నారు. వారికి పరీక్షలతో పాటు శస్త్రచికిత్సలు చేశామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా హీలింగ్ లిటిల్ హార్ట్స్ సంస్థ ద్వారా సేవలు అందిస్తున్నామని తెలిపారు. వేలాది మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేశామని చెప్పారు. సుమారు 2 కోట్ల విలువైన ఆపరేషన్లు ఉచితంగా చేశామని అన్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో సైతం సేవలు అందించామని తెలిపారు. కాగా ప్రతిమ వైద్య కళాశాలలో 1000కి పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు, 4200కు పైగా యాంజియోప్లాస్ట్లు, స్టంట్లు, పేస్ మేకర్స్ లాంటి అత్యాధునికమైన చికిత్సలు పేద ప్రజలకు అందించామని తెలియజేశారు. ఈ శిబిరం ద్వారా 119 మంది చిన్నపిల్లల గుండె వ్యాధులకు శస్త్రచికిత్సలు నిర్వహించామన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఆలోచనతో ఈ కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. తెలంగాణలో గుండె వ్యాధులతో బాధపడుతున్న ప్రతి చిన్నారికి శస్త్రచికిత్స అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో మాజీ ఎంపీ వినోద్ కుమార్, ప్రతిమ ఫౌండేషన్ చైర్పర్సన్ హరిణి, ప్రతిమ సంస్థల అధినేత బోయినపల్లి శ్రీనివాసరావులు ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఆసుపత్రి వైద్యులు అమిత్ కుమార్ అన్నారు. ఈ సమావేశంలో లండన్ వైద్యులు దన్నపునేని రమణ, అమిత్ కుమార్, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రసాద్, వైస్ ప్రిన్సిపల్ కిషన్ రెడ్డి, చీఫ్ అడ్మినిస్ట్రేటర్ రామచంద్రరావు, ప్రసాదరావు, వైద్యులు, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో సక్సెస్ఫుల్ ఇది 8వ కంజనైటల్ హార్ట్ అంటే చిన్నపిల్లల గుండె సర్జరీ క్యాంప్ మరియు స్క్రీనింగ్ క్యాంప్ కంప్లీట్ అయ్యింది. ఈ క్యాంప్ ద్వారా ఈ క్యాంపులో ఇప్పుడు 13 మంది పిల్లలకు సర్జరీ చేయబడింది. దాదాపు 70 నుంచి 80 మంది గుండెల స్క్రీన్ కూడా చేయబడింది. ఈ 8 క్యాంపులో కూడా ఇప్పటిదాకా దాదాపు 120 మంది పిల్లలకు గుండె సర్జరీస్ కంప్లీట్ చేసినాం. దాదాపు 600 మంది పిల్లలకు స్క్రీనింగ్ కూడా జరగడం జరిగింది. ఇది హీలింగ్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ యూకే టీమ్ మరియు ప్రతిమ ఫౌండేషన్ ద్వారా ఈ క్యాంప్ అనేది జరగబడుతున్నాయి. రానున్న రోజుల కూడా ప్రతి సంవత్సరం అంటే మధ్యలో ఒక 3 సంవత్సరాలు కొద్దిగా గ్యాప్ వచ్చింది. 7వ క్యాంప్కు 8వ క్యాంప్ మధ్యలో అనేక కారణాల వల్ల రానున్న రోజుల్లో ప్రతి సంవత్సరం ఇది 2 సార్లు చేయాలని మేము అనుకుంటున్నాము. అందులో పికప్ చేసుకున్న వాళ్ళల్లో దాదాపు 120 మందికి సక్సెస్ఫుల్గా సర్జరీస్ చేయడం జరిగిందనమాట. ఈ మొత్తం 8 క్యాంపులలో ఈ క్యాంపులో ఈ వారంలో ఈ 5 రోజులలో ఒక 13 మందికి ఆపరేషన్లు చేశాము. అందరు బాగా రికవర్ అవుతున్నారు. ఈ క్యాంపులోనే ఇంకొక 70 మందికి మేము 2D ఎకోలు చేసి, సిటీ స్కాన్లు చేసి, యాంజియోగ్రాములు చేసి అడ్వైజ్ చేయడము, ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ సర్జరీలో ఈ క్యాంపులో 3 నెలల పాప, అత్యంత చిన్న వయసు, తర్వాత పెద్దవాళ్ళు వచ్చి 13 ఏళ్ళ పాప అన్నమాట. సో వెరైటీ ఆఫ్ ఇది, అందులో వెరైటీ ఆఫ్ సర్జరీలు కూడా చేస్తాము, కొన్ని కాంప్లెక్స్ సర్జరీలు కూడా చేస్తామన్నమాట. ఆ సర్జరీలు అన్నీ బాగానే ఉన్నాయి. ఎందుకు అయ్యాయి అంటే, ఒకటి మేము మా ఎక్స్పర్టీజు, ఇక్కడ ఉన్న లోకల్ టీము వాళ్ళ ఎక్స్పర్టీజు ఇద్దరం కలవడం. కానీ తనకు పుట్టినప్పటి నుంచి హార్ట్లో హోల్ ఉంది అని అది మేము రీసెంట్గా తెలుసుకున్నాము. ప్రాబ్లం చాలా ఎక్కువ అయిపోయింది. అన్ని హాస్పిటల్స్ తిరిగాము, చాలా చోట్ల తిరిగాము. చాలా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పారు. 8 to 9 lakhs వరకు అవుతుందని చెప్పారు. కానీ మేము ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న స్టేటస్ ద్వారా ప్రతిమ ఫౌండేషన్లో ఇలా కన్సల్టెన్సీ ఉంది, ఆపరేషన్ సర్జరీస్ అని చేస్తున్నారు అని తెలిసి మేము ఇక్కడ కన్సల్ట్ అవ్వడం జరిగింది. अल्फनाज की बहन हो, चिचेरी बहन, वो बच्ची को कभी नहीं है, उनके वालिद साहब नहीं हैं. हम लोग को बच्ची को बचपन से सुराख है बोल के सुने थे. तो उनकी अम्मी को वो 2000 पेंशन में गुजारा होता था. तो हम लोग उनके घर में रेंट को रहने से वो बच्ची की प्रॉब्लम हम लोग जान के एक बार प्रतिमा हॉस्पिटल को लेके आए थे. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 8 ఏళ్ల తర్వాత ఎలక్షన్స్ జరుగుతూ ఉండడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ప్రముఖ రాజకీయ పార్టీలు సైతం తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో ఉంచుతున్నారు. అయితే ఈ బ్యాంకుకు ఓ ప్రత్యేకత ఉంది. రాజకీయ నాయకుల ప్రస్థానానికి ఈ బ్యాంకు పదవులు తొలిమెట్టుగా నిలుస్తున్నాయి. అసలు ఈ బ్యాంకు ఎప్పుడు ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు, ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతోంది? మైత్రి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం లెట్స్ వాచ్. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
8 ఏళ్ల తర్వాత పాలకవర్గ సభ్యుల ఎన్నికలు జరుగుతూ ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ లో 3,100 మంది ఖాతాదారులు ఉండగా 9,278 మంది ఓటర్లున్నారు. 2017లో బోగస్ ఓట్లు ఉన్నాయని కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు అప్పుడు ఎన్నికలపై స్టే విధించింది. ఇక అప్పటి నుంచి అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్, పాలకవర్గ సభ్యులను నియమిస్తూ రాగా కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా చేసింది. అయితే ప్రస్తుతం హైకోర్టు ఆర్డర్తో అర్బన్ బ్యాంక్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగియగా నవంబర్ 1న పోలింగ్ జరగనుంది. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నవంబర్ 1న నూతన పాలక మండలికి నిర్వహించే ఎన్నికకు సంబంధించి నామినేషన్ స్వీకరించడం జరిగింది. నవంబర్ 1న ఎన్నిక నిర్వహిస్తాము. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో 9,287 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 7,000 పైచిలుకు ఓటర్లు కరీంనగర్లో, అదేవిధంగా 2,000 పైచిలుకు ఓటర్లు జగిత్యాలలో ఉన్నారు. కరీంనగర్లో ఉన్న ఓటర్లకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కాశ్మీర్ గడ్డను ఎన్నికల కేంద్రంగా నిర్వహించాము. అదేవిధంగా జగిత్యాలలో ఉన్న 2,000 పైచిలుకు ఓటర్ల కోసం జగిత్యాలలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను పోలింగ్ కేంద్రంగా నిర్ణయించడం జరిగింది. చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో 1980లో ఈ బ్యాంకు ప్రారంభమైంది. పాలకవర్గ సభ్యులు, ఖాతాదారులను చేర్చుతూ ఆర్బీఐ గుర్తింపుకు కృషి చేశారు. చిరు వ్యాపారులకే కాకుండా హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్ ఇస్తూ బ్యాంకింగ్ రంగంలో కరీంనగర్ అర్బన్ బ్యాంక్ అత్యుత్తమ స్థానాన్ని సాధించింది. అలాగే బ్యాంకుకు సంబంధించిన బ్రాంచులను పెంచుతూ వచ్చారు. జగిత్యాల, గంగాధర ఇలా పలు కేంద్రాలలో అర్బన్ బ్యాంక్ బ్రాంచ్లను ఏర్పాటు చేశారు. బ్యాంకు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు పాలకవర్గానికి సంబంధించిన ఎన్నికలు జరగగా పలువురు ప్రముఖులు అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించింది ఇక్కడి నుంచే. అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా ఆయన పనిచేశారు. ఈ బ్యాంకులో ఖాతాదారుడిగా ఉండి సభ్యత్వం ఉన్నవారికే ఎన్నికలలో ఓటు వేసే హక్కు ఉంటుంది. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ 1980లో దీనిని స్థాపించడం జరిగింది. దీనికి ముఖ్యంగా అప్పుడున్నటువంటి కలెక్టర్ శర్మ గారు, అలాగే పుర ప్రముఖులైనటువంటి బొమ్మ వెంకటేశ్వర్ గారు, కేసర్మల్ కర్వా గారు, ఇంకా చాలామంది పెద్దలు కలిసి ఈ యొక్క బ్యాంకు యొక్క మెంబర్షిప్ చేపించి వాటాదానాన్ని తయారు చేసి ఆర్బీఐ లైసెన్స్ తీసుకొని ఈ యొక్క బ్యాంకును స్థాపించడం జరిగింది. చిన్న వ్యాపారులకు వాళ్ళకు సేవేతన ఉద్దేశంతో స్టార్ట్ అయింది. ఇప్పుడు యాక్చువల్గా సభ్యులు 18,000 చిల్లర, కానీ ఓటాక్కున్న వాళ్ళు మాత్రం కేవైసీ సమర్పించుకునే ఉన్న వాళ్ళు మాత్రం 9,270 మంది. పోలింగ్ ఫస్ట్ రోజు ఉమెన్స్ కాలేజ్ 7 to 2. సో ఓన్లీ ఉమెన్స్ కాలేజ్లో 23 బూతులు ఉంటాయి. అందులోనే ఒకటి జగిత్యాల ఉంటుంది. కరీంనగర్ అర్బన్ బ్యాంక్ లో 3,100 మంది ఖాతాదారులు ఉన్నారు. నిజానికి వీళ్లంతా ఓటర్లు కాదు. ఓటర్ అవ్వాలంటే 500 రూపాయలు చెల్లించి బ్యాంక్ సభ్యత్వాన్ని తీసుకోవాలి. ఇలా సభ్యత్వం తీసుకున్న వారే ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు. దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది బ్యాంక్ లో అకౌంట్ లేని వారిని కూడా సభ్యులుగా చేర్చారు. ఇలా కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఓటర్ల సంఖ్య 9,278కి చేరింది. 2017లో అర్బన్ బ్యాంక్ ఎన్నికలు రద్దు కావడానికి ఇలా చేర్చిన ఓట్లే కారణమయ్యాయి. కరీంనగర్ కు చుట్టూ 10 కిలోమీటర్ల దూరంలో నివసించేవారు మాత్రమే ఇందులో ఖాతాదారులుగా గాని సభ్యులుగా గాని ఉండవచ్చు. కానీ దీనికి విరుద్ధంగా దూర ప్రాంతాలకు చెందిన కొంతమందికి బ్యాంకులో సభ్యత్వం ఉన్నట్టు తెలుస్తోంది. హైకోర్టు స్టే ఎత్తివేయడంతో కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. 9 జనరల్ స్థానాలు, 2 మహిళా స్థానాలు, 1 ఎస్సీ, ఎస్టీ స్థానాలకు కలిపి మొత్తం 73 నామినేషన్లు దాఖలు చేశారు. నవంబర్ 1న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల అనంతరం నూతన చైర్మన్ ను ఎన్నుకోనున్నారు. అర్బన్ బ్యాంక్ అభివృద్ధికై అహర్నిశలు కృషి చేసిన వ్యక్తులనే అభ్యర్థులుగా ఎంపిక చేశామని కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు. కరీంనగర్లోని కొత్తపల్లిలో గల వెలిచాల రాజేందర్ రావు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ భావాలు, అనుబంధం ఉన్న వ్యక్తులతో ప్యానెల్ రూపొందించామని తెలిపారు. అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
బ్యాంక్లో రాజకీయం జోక్యం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ ప్యానెల్ను ఎన్నుకున్నామని చెప్పారు. కోర్టు కేసులు, మెంబర్షిప్ విషయంలో తగాదాలతో గత 8 ఏళ్లుగా ఎన్నికలు జరగలేదని తెలిపారు. ఈ తగాదాలతో వినియోగదారులు అభద్రతా భావానికి గురవుతున్నారని చెప్పారు. బ్యాంక్ అభివృద్ధి కుంటుపడొద్దనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. అక్రమాలకు పాల్పడ్డ నాయకులే తిరిగి ఎన్నికల్లో నిలబడడం శోచనీయమన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఆది శ్రీనివాసుల ఆశీర్వాదం తీసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో వెలిచాల రాజేందర్ రావుతో పాటు అర్బన్ బ్యాంక్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు. రకంగా బ్యాంకును నడపాల్సిన అవసరం ఉంది. 1980లో స్టార్ట్ అయిన ఈ బ్యాంకు కోఆపరేటివ్ లైన్లో ఉంది కాబట్టి ఎలక్షన్స్ పెట్టి ఎలక్టెడ్ బాడీ ద్వారానే బ్యాంకు నడపడం జరుగుద్ది. గత 8 సంవత్సరాల నుండి బ్యాంకుకు ఎలక్షన్స్ జరగలేదు. కారణాలు ఎందుకు అనంటే కోర్టుకు పోవడము, అలిగేషన్స్, కౌంటర్ అలిగేషన్స్, కరప్ట్ ప్రాక్టీసెస్, మెంబర్షిప్ విషయంలో తగాదాలు చాలా జరిగి కోర్టులో పలు కేసులు దీని మీద పడి ఫైనల్గా కోర్టు ఏదైతుందో ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన అవసరము, అగత్యం ఉంది, కంపల్సరీగా చేయాలి అని వర్డిక్ట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఎలక్షన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది 8 సంవత్సరాల తర్వాత. కరీంనగర్లోని అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో స్వవికాస్ పేరెంటింగ్ ఓరియంటేషన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సైకాలజిస్ట్, కెరియర్ కోచ్, పేరెంటింగ్ నిపుణులు సుధీర్ సాంద్ర ప్రధాన వక్తగా హాజరై ఆధునిక యుగంలో చైతన్యపూర్వక తల్లిదండ్రిత్వం అనే అంశంపైన సూచనలు చేశారు. పిల్లలతో భావోద్వేగ అనుబంధం, అవగాహనతో కూడిన సంభాషణ, సానుకూల క్రమశిక్షణ ప్రాధాన్యతలపై విలువైన సూచనలు అందించారు. అనంతరం పలువురు పేరెంట్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. నిర్వాహక సిబ్బంది ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసి తల్లిదండ్రుల చురుకైన భాగస్వామ్యాన్ని అభినందించారు. వేదం స్కూల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరై తల్లిదండ్రుల్ని శక్తివంతం చేయడంలో అద్విత స్కూల్ చేపట్టిన ఈ ప్రయత్నాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ కొమరయ్య సౌగాని, ఎండీ అందీప్ సౌగాని, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో స్వవికాస్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ స్వవికాస్ ముఖ్యంగా తల్లిదండ్రుల కొరకు పిల్లలను పెంచే విధానంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రులు పిల్లల ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలకు మార్గాలు సండ్రా సుధీర్ గారు వారి యొక్క అనుమానాలు, వారికి ఉన్నటువంటి ప్రశ్నలు వారి ఉపన్యాసం ద్వారా వినిపించి ఈరోజు అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ తల్లిదండ్రులకు ముఖ్యంగా అనేక సమస్యలపైన వారు మాట్లాడి అందరినీ కూడా సంతృప్తిపరచడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ స్వవికాస్ ప్రోగ్రాంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యం. ఎందుకంటే తల్లిదండ్రులు సరిగ్గా పిల్లలను పెంచే దశలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలే పిల్లల్ని ముందు తరాన్ని తీసుకెళ్తారని ఆశిస్తూ ఈ స్వవికాస్ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది. మానకొండూరుకు చెందిన పలువురు బీసీ నాయకులు తెలంగాణ జాగృతిలో చేరారు. కరీంనగర్లోని జిల్లా జాగృతి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కండువా కప్పి ఆహ్వానించారు. మానకొండూరు మండల బీసీ నాయకులు వంగల లింగాచారి ఆధ్వర్యంలో విడపు ఊగేందర్, బాణాల కుమారస్వామి, వెల్ది రాజశేఖర్, వంగల కుమారస్వామిలు చేరారు. గత 2 సంవత్సరాలుగా బీసీలను ఐక్యం చేయడంలో కవిత కీలకంగా పనిచేస్తున్నారని హరిప్రసాద్ అన్నారు. 2 జాతీయ పార్టీలు బీసీలను మోసం చేశాయని, 42% రిజర్వేషన్ అమలు చేయడం ఆ ప్రభుత్వాలకు ఇష్టం లేదన్నారు. బీసీలకు ఈ ప్రభుత్వాలు చేస్తున్న మోసాలను ప్రజలు గమనించాలని సూచించారు. రానున్న రోజుల్లో జాగృతిని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల తిరుపతి, జిల్లా నాయకులు గాలిపల్లి రత్నాకర్, అపర్ణ, మంజు భార్గవి, గర్చకుర్తి విద్యాసాగర్ పాల్గొన్నారు. వారికి వారే స్వచ్ఛందంగా గత 2-3 రోజుల నుండి కూడా అనామి సమయం ఏంటంటే చేద్దాం, కవితక్క నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి వారు 2-3 రోజుల నుండి కూడా ముందుకు రావడం జరిగింది. ఈ స్ఫూర్తి జిల్లా అంతా కూడా కనిపిస్తా ఉంది కరీంనగర్ జిల్లాలో. ఎందుకంటే చాలా మంది ఫోన్లు కూడా చేసి మేము కవితక్క బాటలో నడుస్తాం, కవితక్క ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం, కవితక్క నాయకత్వాన్ని మేము బలోపేతం చేస్తామని చెప్పి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఒక వాతావరణం వచ్చేసింది. మరి రానున్నటువంటి రోజుల్లో కూడా
తెలంగాణ జాగృతిని కరీంనగర్ జిల్లాలో విస్తృతం చేయడంతో పాటు ఈ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల కంటే ధీటుగా కూడా జాగృతిని తయారు చేసేటువంటి బాధ్యతను కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎల్ఎండి కాలనీలో గల శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో నాగదేవత, నాగ కన్య, సంతాన నాగు దేవతలకు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. మహిళలు ఉపవాస దీక్షతో నాగదేవతలను దర్శించుకున్నారు. అనంతరం నవగ్రహ హోమం నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని పలు ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్ నుండి శబరిమలకు చేపట్టిన మహా పాదయాత్ర 14వ రోజుకు చేరింది. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం మెట్ట గ్రామానికి అయ్యప్ప దీక్షా పరులు చేరుకున్నారు. అయ్యప్ప స్వామి ఆలయంలో కరీంనగర్ కు చెందిన వంశీకృష్ణ, కవితారెడ్డి, అఖిల కుటుంబ సభ్యులు అన్న ప్రసాదాన్ని అందించారు. తిరిగి సాయంకాలం కొత్తకోటలో మరో భక్తుడు అల్పాహారానికి దాతగా వ్యవహరించారు. అక్టోబర్ 26వ తేదీన పెబ్బెర గ్రామానికి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనాథ్, పవన్, డి సంపత్ గురుస్వామి, షీను గురుస్వామి, శివకుమార్ పాల్గొన్నారు. పిల్లలకు పౌష్టిక ఆహారంతో మాత్రమే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మెడికవర్ ఆసుపత్రి వైద్యుడు అనీష్ పబ్బా అన్నారు. కరీంనగర్లోని సీతారాంపూర్లో గల ఐవీవై హైస్కూల్లో మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సిపిఆర్ పైన శిక్షణ, పిల్లలకు ఆహారపు అలవాట్లపైన అవగాహన కల్పించారు. హెల్త్ టాక్ లో పిల్లల ఆహారపు అలవాట్లు, వాటిపై ప్రభావంపై పలు సూచనలు చేశారు. పిల్లల ఆరోగ్యం కోసం సరైన ఆహారం, పోషకాలు ఎంత ముఖ్యమో, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ దుష్ప్రభావం, కొవ్వు, పంచదార అధికం వంటివి అంతే దుష్ప్రభావం చూపుతాయని వివరించారు. కార్డియాక్ అరెస్టుకు గురైనప్పుడు అత్యవసర పరిస్థితిలో ఆందోళన చెందకుండా సిపిఆర్ చేయాలని అనీష్ పబ్బా తెలిపారు. సిపిఆర్ నేర్చుకోవడం వల్ల ఒక మనిషిని ప్రాణాపాయ స్థితి నుండి కాపాడవచ్చని తెలిపారు. చిన్న వయసులోనే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సెంట్రల్ హెడ్ గుర్రం కిరణ్, ఆసుపత్రి వైద్యుడు లోకేష్ బీరకాయల, తాహా, వేణుగోపాల్, విష్ణుప్రియ, కోట కర్ణాకర్, దాసరి చంద్రశేఖర్, బుర్ర సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి చాలా మంది బయట షాప్స్ ఎక్కడైనా సరే పామ్ ఆయిల్ వాడతారు. వాళ్ళు బయట డిస్ప్లే చేసి పెడతారు, వి యూస్ స్టాండర్డ్ పామోలిక్ ఆయిల్ అని రాసి పెడతారు. అక్కడ బయట డిస్ప్లేలోనే ఉంది పామ్ ఆయిల్ వాడుతున్నారు. అయినా మనం పోయి అక్కడే తీసుకుంటాం. అవునా కదా? పామ్ ఆయిల్ వాళ్ళు వాడుతున్నారని పిల్లగా చెప్తున్నారు మనకి. అయినా పామ్ ఆయిల్ ఇస్ బ్యాడ్ ఫర్ హెల్త్ అంటే తెలుసు ఇక్కడ. అవునా కదా? పామ్ ఆయిల్ గురించి బ్యాడ్ అని తెలుసు కదా, అక్కడ ఐటమ్స్ కూడా తీసుకుంటాం. ఇంకోటి ఆయిల్ని రీయూజ్ చేస్తుంటారు బయట. సేమ్ అదే ఆయిల్, ఎస్పెషల్ చిప్స్ కొన్ని షాప్స్ దగ్గర కానీ అదే ఆయిల్ రీయూజ్ చేస్తుంటారు. అది ఎక్కడ ఆయిల్ మనకు తెలియదు, ఎన్నిసార్లు వాడారో తెలియదు. దాని మీద ఎందుకు సరిపోదు అని చెప్పేసి దాంతో కంటామినేట్ చేస్తున్నారు, పామ్ ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో బ్యాడ్ ఆయిల్ ఎక్కువ. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల ఎదుట పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటూ ధర్నా నిర్వహించారు.
పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ను విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి గట్టు ఆకాష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్న విద్యారంగ సమస్యలను పరిష్కరించలేదని ఆరోపించారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ కళాశాలతో పాటు హాస్టళ్లను మంజూరు చేయాలని కోరారు. ఎస్ఆర్ఆర్ కళాశాల విద్యార్థిగా అంచెలంచెలుగా ఎదిగిన మంత్రి పొన్నం ప్రభాకర్ కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్స్ ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు అర్చన, శ్రీలక్ష్మి, గన్నారపు రాకేష్ పాల్గొన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల ముందు ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా విద్యారంగాన్ని ఈరోజు గాలికి వదిలేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఈరోజు ఎస్ఆర్ఆర్ కళాశాలకు ప్రత్యేకంగా 100 కోట్ల నిధులు కేటాయించాలి. ఈరోజు ఆటోనమస్గా ఈరోజు ఎస్ఆర్ఆర్ కళాశాల ఉంది. కళాశాలలో శిథిలావస్థలో ఉండి బిల్డింగ్ ఈరోజు ఎక్కడికక్కడ పెచ్చులు కూలిపోయే పరిస్థితి కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉన్నది. అదేవిధంగా ఈరోజు కళాశాలకు ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్ నిర్మించి విద్యార్థులకు మేలు చేయాలని ఈ సందర్భంగా డిబేట్ చేస్తున్నాం. దాంతోపాటు ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి ఈరోజు గొప్ప గొప్ప వ్యక్తులు రాజకీయంలో ఉన్న పరిస్థితి ఉన్నది. పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ నుంచి చదువుకొని ఈరోజు ఆయన అగ్రస్థానంలో ఉన్నారు. అట్లాంటి వారు ఎస్ఆర్ఆర్ కళాశాలను పట్టించుకునే పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉన్నది. కాబట్టి ఎస్ఆర్ఆర్ కళాశాలకు నిధులు కేటాయించి ఎస్ఆర్ఆర్ కళాశాల అభివృద్ధి చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఆర్ కళాశాల ముందు స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ గురించి నిరసన చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత 2 సంవత్సరాలు అయినా కానీ విద్యార్థులను ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి ఉంది. 8500 కోట్ల స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ పెండింగ్ ఉన్నా కానీ దాన్ని కనీసం పట్టించుకుంటలేరు. అలాగే ఎస్ఆర్ఆర్ కాలేజ్కి ఒక 100 కోట్లు బడ్జెట్ కేటాయించాలని చెప్తున్నాం. ఈరోజు ఉత్తర తెలంగాణలో ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎంతో పేరున్న కాలేజ్, ఆటోనమస్ కాలేజ్ అయినప్పటికీ కూడా ఇంతవరకు ఇంటిగ్రేటెడ్ హాస్టల్ లేని పరిస్థితి ఉంది. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లోని కలెక్టరేట్లో డిఆర్ఓ వెంకటేశ్వర్లను ఎరుకల సంఘం ప్రతినిధులు కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్ర ఎరుకల ప్రజాసమితి అధ్యక్షులు కెమసారం తిరుపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 1000 ఎరుకల కుటుంబాలు పందుల పెంపకం ద్వారా జీవనోపాధి కొనసాగిస్తున్నాయని కెముసారం తిరుపతి అన్నారు. ఎల్ఎండి, చింతకుంట, బద్దిపల్లి, మల్కాపూర్, కమాన్పూర్, తీగలగుట్టపల్లి, వల్లంపహాడ్, మొగ్దుంపూర్, దుర్షేడ్ ప్రాంతాలలో పందుల పెంపకానికి ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరారు. తద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పందులను తరలించే వీలుంటుందని చెప్పారు. పందుల పెంపకందారులకు భూములు, ఉద్యోగాలు లేవని మున్సిపల్ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎరుకల ప్రజాసమితి నాయకులు నడిగడ్డ కుమారస్వామి, మోగిలి శేఖర్, పందుల పెంపకందారులు, ఎరుకల సంఘం నాయకులు, కులస్తులు పాల్గొన్నారు. పందుల మీద ఆధారపడుతున్నాం. అలాంటిది ఈ మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం మా పందులను చంపేసి మా జీవనాన్ని రోడ్డు మీద పడేసి మాకు ఎటు కాకుండా చేసిరు. వాళ్ళు మా పందుల మీద జీవించినప్పుడు మాకు అవుట్సోర్సింగ్ ఇస్తా అని చెప్పిర్రు, భూమి ఇస్తా అని చెప్పిర్రు, అన్నీ ఇస్తా అని చెప్పి ఇప్పుడు మమ్మల్ని మోసం చేసి నడి రోడ్డు మీద పడేసినట్టు చేసిరు మీ గవర్నమెంట్. మాకు ఎలాంటిదైనా అవుట్సోర్సింగ్ అయినా మాకు ఇవ్వాలని ఈ గవర్నమెంట్కి మేము చెప్పాలని కోరుకుంటున్నాం. సిఆర్ఐఎఫ్ నిధుల నుండి మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణానికి 77 కోట్ల రూపాయలు మంజూరు చేయించినందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణలకు బ్రిడ్జి జేఏసీ చైర్మన్ కృతజ్ఞతలను తెలియజేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో వారు మీడియాతో మాట్లాడారు. బ్రిడ్జి నిర్మించాలని గత 12 ఏళ్లుగా చేస్తున్న పోరాటానికి 3 మండలాల ప్రజలు, స్థానిక పాత్రికేయులకు ఎంతగానో సహకరించారని గుర్తు చేశారు. జిల్లా కేంద్రం దూరంగా ఉండడంతో విద్య, వైద్యానికి ప్రజలు పడుతున్న అవస్థల్ని గ్రహించి బ్రిడ్జి నిర్మాణం చేపట్టడానికి కృషి చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలకు 3 మండలాల ప్రజలు రుణపడి ఉంటారని చెప్పారు. నిధుల మంజూరుతో పాటు బ్రిడ్జి పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని కోరారు. నిధుల మంజూరు విషయంలో తెలిసిన 3 మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి పోరాటం అనేది 12 సంవత్సరాలు చేయడం జరిగింది. దాన్ని గుర్తించి సీఎంఆర్ఎఫ్ కింద 77 కోట్లు అధికారికంగా కేటాయించడం జరిగింది. గౌరవ కేంద్ర మినిస్టర్ బండి సంజయ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పర్మిషన్ ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు 3 మండలాల ప్రజలు ప్రతి విషయంలో ధర్నాలు కానీ, రాస్తారోకోలు కానీ, వంట వార్పులు కానీ ప్రతి విషయంలో సహకరించినందుకు 3 మండలాల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. బ్రిడ్జి పోరాటం అనేది ఇక్కడికి తీసుకొచ్చిన కాబట్టి ప్రజలు నాకు ఎన్నో దన్నుగా నిలిచారు కాబట్టి బ్రిడ్జి అనేది శాంక్షన్ అయింది. మనకు గౌరవ కేంద్ర మినిస్టర్, ఎమ్మెల్యే గారు బ్రిడ్జి వెంటనే తొందర అయ్యేటట్టు చూసి, విద్యకు వైద్యానికి దగ్గర అయ్యేటట్టు చూసి తొందర కట్టిపియాలని మేము ప్రార్థిస్తున్నాం మీ ఇద్దరికి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసింపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన మానసాదేవి ఆలయంలో నాగపంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు 108 జంట నాగ శివలింగాలకు నీటితో అభిషేకం చేసి లక్ష్మీ అమ్మవారికి క్షీరాభిషేకం చేశారు. ఆలయంలో కుంకుమ పూజలు వైభవంగా కొనసాగాయి. ఒడిబియ్యం పోసి ముడుపులు కట్టారు.
మానస మహాక్షేత్రంలో నాగచతుర్థి సందర్భంగా మానసాదేవి స్వయంభువు విగ్రహమునకు స్వహస్తాలచే నేరుగా క్షీరాభిషేకం చేసే భాగ్యాన్ని భక్తులకి కల్పించామని ఆలయ ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ అన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జక్కని నరేందర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి లక్ష్మీ కటాక్ష గురువు కూడా ఈ అక్షరానికి వస్తుంది. మీ ఇంట్లో ధనలక్ష్మి వాళ్ళు దండం పెట్టుకోండి, శ్రీచక్రాన్ని దండం పెట్టండి. ఏం చేసినా అచ్చుడే కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో బొడ్డు బాలయ్య వ్యవసాయ క్షేత్రంలో రైతు అవగాహన కార్యక్రమం చేపట్టారు. గ్రామాన విత్తనాల పేరిట చేపట్టిన కార్యక్రమానికి వ్యవసాయ శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. పరిశోధనా కేంద్రంలో అభివృద్ధి చేసిన నాణ్యమైన విత్తనాలను అందించాలనే ఉద్దేశంతో రైతులకి అవగాహన కల్పిస్తున్నారు. గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బొడ్డు బాలయ్య డిఆర్ఆర్డాన్ 75 వరి వంగడాన్ని విత్తన ఉత్పత్తిలో తీసుకున్న జాగ్రత్తలని తోటి రైతులకి వివరించాడు. రైతు స్థాయిలో విత్తన ఉత్పత్తిని వల్ల కలిగే ప్రయోజనాల గురించి శ్రీనివాసరెడ్డి వివరించారు. అలాగే వాటిలో పురుగులు, తెగుళ్లకు సంబంధించిన పలు అంశాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఓ భాగ్యలక్ష్మి, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, ఏఈఓ సాయి కుమార్, ప్రశాంత్ రైతులు పాల్గొన్నారు. తాను ఒక 5 ఎకరాలకు సరిపడా విత్తనాన్ని తీసుకొచ్చుకొని సాగు చేస్తున్నారు. అయితే సాగు చేసినప్పటి నుండి ఇప్పుడు తను పంట కోతకు వచ్చింది. ఈ పంట కోత వరకు కూడా మేము రెగ్యులర్గా ఫీల్డ్ చూసాము. ఏ విధంగా ఈ పంట అనేది వచ్చింది అనేది మేము దిగుబడి వచ్చిన తర్వాత అంచనా వేసి రైతులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాం. కాకపోతే ఏంటంటే ఇది హైబ్రిడ్ వంగడం కనుక ఒకటి గింజ రాలే తత్వం దీనికి తక్కువ ఉంది. ఒకటి తర్వాత అత్యధిక పిలకలు అని అంటే మనకి 8 నుండి 12 పిలకలు మాత్రమే వస్తుంది. కానీ గొలుసుకు గింజలు మాత్రం 300, 250 నుండి 300 ఖచ్చితంగా దీనికి విత్తనాలు ఉండడం వల్ల ఇది ఎక్కువ దిగుబడి వస్తుందనే అంచనాతో మేము ఈరోజు విజిట్ చేసి దాన్ 75 అనే విత్తనాన్ని హుజరాబాద్ అవతల శాంతినగర్లో తెచ్చిన. జూన్ 13 నాడు మండపోసిన. జూన్ 13 పోసి జూలై 7, 8 నాడు నాటు పెట్టినా కానీ కొంచెం నేను నైట్రోజన్ ఎక్కువ చల్లిన. మొదలు నాటేసేటప్పుడు ఒక డిఏపిను, 15 కేజీల పొటాషు, సగం బస్తా ఊరియా చల్లిన. రెండవసారి 2 బస్తాల ఊరియా చల్లిన. మూడవసారి 1 బస్తా ఊరియాను 25 కేజీల పొటాష్ చల్లిన. మళ్ళీ నానో ఊరియా మళ్ళీ 1 లీటర్ కొట్టిన. కరీంనగర్ కు చెందిన సన్షైన్ అకాడమీ 25వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. నగరంలోని కళాభారతిలో సన్షైన్ డాన్స్ అకాడమీ నిర్వాహకులు గజ్జల ధర్మేందర్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలను మాజీ మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. శాస్త్రీయ, జానపద, పాశ్చాత్య, బ్రేక్, సోలోతో పాటు డ్యూయట్, జూనియర్, సీనియర్ విభాగాలలో పోటీలు నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు తమ నృత్యాలతో అలరించారు. గ్రామీణ కళాకారులను ప్రోత్సహించేందుకు పోటీలు నిర్వహించామని గజ్జల ధర్మేందర్ తెలిపారు. విజేతలకు ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను, నగదు, పారితోషికంతో పాటు మెమెంటో, సర్టిఫికెట్ అందజేశామని చెప్పారు. సహకరించిన తోటి డాన్స్ కళాకారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావుతో పాటు నిర్వాహకుడు గజ్జల ధర్మేందర్, డాన్స్ మాస్టర్లు, నృత్య కళాకారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర స్థాయి సంస్కృతి పోటీలు చాలా బ్రహ్మాండంగా జరిగాయి. వరంగల్ నుంచి, హన్మకొండ నుంచి, సిద్దిపేట నుంచి, గోదావరి నుంచి, చుట్టుపక్కల డిస్ట్రిక్ట్లు అన్నీ వచ్చాయి, మంచిగా వచ్చాయి. సోలో కానీ, క్లాసికల్ కానీ, వెస్టర్న్ కానీ అన్ని అద్భుతంగా ఆడారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత కళాభారతి ఇంత కలర్ఫుల్ చూడగానే వచ్చేవారు చాలా మంది డాన్స్ మాస్టర్స్, డాన్సర్స్. ఒకసారి అందరూ చెప్పట్లు. ఈ ప్రోగ్రామ్ డాన్స్ కాంపిటీషన్ అనేది మేము ఎవ్రీ ఇయర్ పెడతాము. గత 5-6 years కళాభారతి బాగాలేదు. ఇప్పుడు మన కలెక్టర్ గారు చొరవ తీసుకొని, ఎందుకంటే మేడంకు కళలు అంటే చాలా ఇష్టం. ఈరోజు గెస్ట్గా మేడం రావాలి, వస్తున్నారు.
అందరి ముందు చెప్తుంది. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద మేము డ్యాన్స్ చేసి డ్యాన్సర్ అయినా డ్యాన్స్ మాస్టర్ అయినా. ఇదే స్టేజ్ మీద నేను 93 ఫస్ట్ డ్యాన్స్ చేశాను. 93లో 95లో మంచి ఫైర్ చేసాము. 97లో నా అకాడమీ పెట్టాము. 2000 రిజిస్ట్రేషన్, 2025 అంటే 25 ఇయర్స్ కంటిన్యూ డ్యాన్స్ చేస్తున్నాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.